కేటీఆర్ గారు నిన్ననే తెలంగాణ రాష్ట్రాన్ని చూసినట్టు తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టుల యొక్క కెపాసిటీ, వాటర్ అవైలబిలిటీ, వాటర్ స్టోరేజ్, వర్షాపాతం ఇవన్నీ తెలియనట్టు ఏదో వెంటనే మొత్తం రైతాంగం అంతా ఆయన పోయి చెప్పుకుంటున్నట్టు నిన్న కరీంనగర్ శాసనసభ్యుడితో పక్కనే ఉన్న ఇరుకుల గ్రామానికి వచ్చి చాలా నిందలు మోపుతా ఉన్నారు. గత వర్షాకాలం మీరు నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన జరిగిన సంఘటన తర్వాత నీళ్ళన్నీ వెళ్ళిపోయిన సంగతి, లేదా కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం నమోదు ఇతరత్ర అంశాలతోటి ఇబ్బంది ఉన్నటువంటి మాట వాస్తవం. ఇబ్బంది లేదనే మాట చెప్తున్నాం, కానీ ఆ ఇబ్బందిని రైతులకు భరోసా ఇవ్వాల్సిన నిన్నటిదాకా ప్రభుత్వం నడిపినటువంటి ముఖ్యమంత్రి కుమారుడు 90 రోజులు కూడా దాటకముందే 90 రోజుల్లో మేమేం చెడగొడదామన్నా చెడిపోదు, నిర్మించామన్నా నిర్మించలేము. అటువంటి పరిస్థితులల్లో ఆయన నిన్న మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉన్నాయి. తప్పకుండా మా ప్రభుత్వం రైతాంగాన్ని కావచ్చు, సాగునీరు విషయంలో, కొత్త ప్రజానికానికి త్రాగునీరు విషయంలో కావచ్చు, మా యొక్క శ్రమ, మా యొక్క నీళ్ళు రాగానే హాంచుంటే నీళ్ళు తెచ్చేది కాదు, అది ఇది నేచర్. మేమేమో ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తాం. వాళ్ళేమో అంతా మసిగూసి బారెడుగా చేసి లేకున్నట్లు మొత్తం రంగురంగుల ప్రకటన, దాని ఏమంటే డిజిటల్ మ్యాపింగ్స్ చూస్తారు. అనేకమైన జాగాలలో డిజిటల్ డెవలప్మెంట్గా చేసి మ్యాప్లు వేసి పెట్టారు. ఏమని అట్లా దాని తర్వాత వారు మాట్లాడుతున్న మాటలు కూడా వాళ్ళకి అసహనం స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళ మాటలల్లో స్పష్టంగా వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్ అనేది కనబడుతూ ఉంది. శాసనసభలో వాళ్ళు ఏం మాట్లాడలేకపోతూ ఉన్నారు, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చెప్పలేకపోతూ ఉన్నారు, మా ప్రజాపాలన అప్లికేషన్ల ప్రక్రియ చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇప్పటికే మహిళలు ఉచిత బస్సుతో పాటుగా 500 గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ చూసి క్షేత్రస్థాయిలో ప్రాబ్లం ఫీల్ అవుతూ ఉన్నారు. రేపు 11 నాడు 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించబోతా ఉన్నాం. ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటే వాళ్ళకు అసహనం అనేటువంటిది రోజు రోజు పెరిగిపోతూ ఉంది. అందుకే వాళ్ళు ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారో తెలియకుండా ఉన్నది. వాళ్ళు వెంటనే ఇటువంటి మాటల్ని నిన్న ఆయన ఏదో మాట్లాడుతున్నారు దేవస్థానం ఇంకేమని కావచ్చు, వాళ్ళు నాస్తికులు. శివరాత్రి అని చూడకుండా అట్లా మాట్లాడుతున్నప్పుడు నాస్తికులకు ఏం తెలుసు? సో తప్పకుండా మేము ఆ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని గ్యారంటీలను, అదేవిధంగా రోజువారీ ప్రజా సమస్యలు పరిష్కరించడానికి చిత్తశుద్ధిగా ఉన్నాం. మేము అడుగుతున్నాం, మీరు 10 ఏళ్ళ ముఖ్యమంత్రి కదా, ఆ ఎలివేటెడ్ కారిడార్ ఎందుకు సాధించలేకపోయారు? రైట్. 2, మేము ప్రధానమంత్రిని కలిసామని అంటారు కదా. మేము నరేంద్ర మోడీ కాదు, అక్కడ భారత ప్రజాస్వామ్యంలో ఫెడరల్ సిస్టంలో ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కలవడం అనేటువంటిది రాజ్యాంగంలో ఒక సిస్టమ్. మేము కూడా వ్యక్తిగతంగా రాజకీయ వ్యవహారాన్ని పోలే మీలాగా ఇంటర్వ్యూస్ తీసుకొని, మేము తెలంగాణ ప్రజల సమస్యలను రిప్రజెంట్ చేసినాం. ఏం రిప్రజెంట్ చేసినామో ప్రజలు చెప్తున్నాం. ఇలా మెట్రో కావచ్చు, లేకపోతే ఇంకా అనేక ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, హైదరాబాద్ అభివృద్ధి కావచ్చు, ఇండస్ట్రీస్, అది చెప్తాను. కేంద్రం సహకారం తీసుకుంటాం, మీలాగా మూర్ఖంగా వ్యవహారం చేయము. కేంద్రం సహకరించకపోతే కేంద్రంతో కొట్లాడి తెచ్చుకుంటాము. సామధాన భేదం ఫస్ట్ విజ్ఞప్తి చేస్తున్నాం నరేంద్ర మోడీ గారికి. ఇవ్వకపోతే బరాబర్ నిందిస్తాము, కొట్లాడతాము, తెచ్చుకుంటాము. మేము కూడా ఆ విధంగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి రాజకీయ పోరాటం వేరు, అభివృద్ధి వేరు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి రాజ్యాంగ పదవులు, వారు బీజేపీ, మేము కాంగ్రెస్ పార్టీలో పోరు. సో దీనికి సంబంధం లేదు. మీలాగా రాష్ట్రంలో కొట్లాడినట్టు చేసుడు, ఢిల్లీలో పార్లమెంట్లో ప్రతిబింబం చేసుడు మాతో చేత కాదు. మాకు బీజేపీకి ఉత్తర దక్షిణ దువాల్లాగా. ఆయన నరేంద్ర మోడీ గారు వచ్చి మేము టీఆర్ఎస్ ఒకటి అంటాడు కొత్తగా. ఈరోజు ఆయన కూడా అంటుండ్రు, సంజయ్ ఏదో
సన్యాసం తీసుకోవాలి. మొన్న ఎమ్మెల్యే ఓడిపోయినా మొన్న తీసుకోవాలి సన్యాసం. ఎమ్మెల్యే మొన్న ఓడిపోతే మళ్ళీ ఇంకోసారి ఓడిపోతే అందుకు సన్యాసం. 3 సార్లు ఓడిపోయినాడు ఎమ్మెల్యే. ఎంపీ ఉండగా సిట్టింగ్ ఎంపీ అఖిల భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి ఉండి ఓడిపోయినావు. అది అలాగే సన్యాసానికి ఇంకా వేరే కారణం ఎందుకే? ఓటమి సానుభూతిని తీసుకొని ఎన్నికలు గెలవడము, ఆస్కార్ అవార్డు లెక్క నటించడము, నోటుకు వచ్చినట్టు వాగుడు. ఓం నమః శివాయ.